నాకు నీకుండా నన్ను ఇస్తున్నావు. మా పూజ చేసేప్పుడు మమ్మల్ని మా ఓకారం చేద్దాము. తల్లి వనమూలకలు తీసుకొచ్చి పట్టు వేసి సేద తెచ్చింది. ఇది ఆరోగ్యకరంగా రోజుకి 11 సార్లు చొప్పున 41 రోజులు కనుక చదువుకుంటే ఆరోగ్యం ప్రసాదిస్తున్నారు స్వామివారు. అలాంటి ఘట్టాలు ఇంకొకసారి ఆరోగ్యం ప్రసాదించమని కోరుకుంటున్నారు.
సత్యనామావళి లక్ష్మీ క్షీర సముద్ర నాగమయాం శ్రీరంగధామేశ్వరి బ్రహ్మేంద్ర గంగాధరా వందే ముకుంద ప్రియా ఓం ఐం హ్రీం క్లీం క్లీం ప్రకృత్యై నమః ఓం విద్యాయై నమః ఓం శ్రద్ధాయై నమః ఓం సర్వభ్యై నమః ఓం వాజై నమః ఓం పద్మాయై నమః ఓం స్వాహాయై నమః ఓం స్వరాయై నమః ఓం ధన్యాయ నమః ఓం లక్ష్మీ నమః ఓం గృహోక్తై నమః ఓం ఆదిత్యై నమః ఓం వసుదాయ నమః. ఉన్నారు. మీ అమ్మాయి పద్మావతి ఉద్యానవనంలో ఉంది. ఆ పద్మావతి దగ్గరికి శ్రీనివాసుడు కూడా వచ్చాడు. ఆ శ్రీనివాసుని చూసి చెల్లితో ఎలుపమ్మని చెప్పిస్తా ఉంది, రాళ్ళతో కొట్టిస్తా ఉంది. ఆ దెబ్బలు చూసి ఒకలా మాట ఆందోళనగా అడుగుతా ఉంది, ఈ దెబ్బలేమిటి నాయనా, ఈ రక్తం ఏమిటి అని అడుగుతుంటే ఈ పద్మావతి గురించి వర్ణించి చెప్తున్నాడు. తల్లికి చాలా బాగుంటుందమ్మా అమ్మాయిని వర్ణించి చెప్తున్నాడు. పద్మావతి